అందరికీ నమస్కారం. ఈ భూమి తిరుగుతున్న కాలచక్రంలో ఎంతోమంది దుర్మార్గులు, అసురులు పుడుతూ ఉంటారు. వాటిని సంహరించడానికి దేవతలు కూడా అవతరిస్తూ ఉంటారు. ఎంతోమంది అసురుల్ని అవతార పురుషులు సంహరించింది మనం పండగలుగా కూడా జరుపుకుంటున్నాం. కాకపోతే జనాలకి ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్. విలన్లకి ఫ్యాన్స్ ఉంటారు. విలన్లని వాళ్ళని గుడులు కట్టి పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే రాముడి మీద ఓకే, ఇప్పుడు బాగుంది క్లారిటీ. చూసారా, రాముడి పేరు చెప్పంగానే వచ్చేసింది. జై శ్రీరామ్. రాముడి మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు జనాలు. సో ఆ కన్ఫ్యూజన్ని కొంచెం క్లియర్ చేద్దామని ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాం. రాముడు రావణ బ్రహ్మని చంపలేదు, రావణ అసురుణ్ణి చంపాడు. క్లారిటీ. రాముడు ఒక స్కాలర్ని లేకపోతే ఒక పండితున్నో చంపలేదు, అమ్మాయిలను ఎత్తుకుపోయే కామాంధుని చంపాడు. కామంలో కూడా అది అసలు ఏ రేంజ్ అంటే, అదేంటండి మీరు అలా అంటారు, మనోడు తపస్సులు చేశాడు కదా, మంచి తపస్సు. దేనికి వాడాడు? వాల్మీకి కూడా తపస్సు చేశాడు. దానివల్ల మనకి రామాయణం వచ్చింది. రావణుడు చేసిన తపస్సు వల్ల రావణ కాష్టం, ఊచ కోత. జనాలు అంటే దేనికి వాడతారు చూడండి మీరు ఎనర్జీ మొత్తాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ సోరోస్ ఉన్నాడు, సంపద, ఎంతో డబ్బు అన్నీ ఉన్నాయి. దేనికి వాడుతున్నాడు? దేశాల మీద యుద్ధాలు, అందరినీ చంపడానికి వాడుతున్నాడు. వాల్మీకి రామాయణంలోనే ఉంది, రావణుడు ఆడవారిని వస్తువులాగా ట్రీట్ చేసేవాడు అని. ఇప్పుడు వస్తువులాగా ట్రీట్ చేసే కొన్ని మతాలు ఉన్నాయి, వాటి పేర్లు అనవసరం, అదేంటో మీకు తెలుసు. ఆడవారిని వస్తువులాగా ట్రీట్ చేసి అనుభవిస్తున్నాడంటే, కొంతమంది ఏం చేస్తారంటే, రావణుడు అంటే సాక్షాత్తు జయా విజయుల్లో ఒకడే కదా, అంటే విష్ణుమూర్తి బాడీగార్డే కదా, మీరు మరి దానికి కూడా సింపతి కార్డ్ వస్తుందన్నమాట. అది కూడా క్లియర్ చేస్తాను. జయా విజయులు ఎప్పుడు విష్ణుమూర్తి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మన నలుగురు కుమారులు వస్తారు, వాళ్ళని అడ్డుకుంటే ఆ శాపం పెడతారు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. సో దాంట్లో ఏం జరుగుతుందంటే, ఒకప్పుడున్న జయా విజయులకి 2 ఆప్షన్లు ఇస్తారనమాట శాపం పెట్టేటప్పుడు. మీరు 7 జన్మలు విష్ణుమూర్తికి భక్తుల్లాగా మిమ్మల్ని నేను శాపమే భక్తుల నుంచి దేవుడిని విడదీయడం అనమాట శాపం. దాంట్లో 2 ఆప్షన్లు. 7 జన్మలు భక్తులుగా ఉండి మళ్ళీ మీరు విష్ణుమూర్తిలో ఏకమవ్వచ్చు. 3 జన్మలు శత్రువులుగా ఉండి సంహరించబడి మళ్ళీ మీరు ఏకమవ్వచ్చు. అంటే జయా విజయులు శత్రువులుగా ఉండేది చూస్ చేసుకుంటారు, ఎందుకంటే 3 జన్మలు అయిపోతుంది, మా విష్ణుమూర్తి మాకు కావాలని ఒక సింపతి కార్డ్ తీసుకొస్తారు కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, విష్ణుమూర్తి దాన్ని ఎలా చూస్తాడంటే, కాలచక్రంలో యుగాలలో జనాలకి ధర్మాధర్మాలు నేర్పించడానికి ఇది ఒక ఆటలాగా. మీరు అంటే ఒక రాక్షస అవతారమే ఏం చేయకూడదో నేర్పేది, ఏం చేయాలో నేర్పేది రాముడు ఉన్నాడు కదా. దాంట్లో మళ్ళీ మీరు తీసుకెళ్ళి మనోడు తపస్సు చేశాడు, పండితుడు రుద్రవీణ వాయించాడు, అవన్నీ ఎందుకు? సో ఎవరి దగ్గర నుంచి ఏది నేర్చుకోవాలి అనే క్లారిటీ ఇవ్వడం కోసమే మనం ఈ టాపిక్ తీసుకున్నాము. జయా విజయులు ఒక సింపతి కార్డ్ అయితే, క్యారెక్టరు, వీరత్వం. ఇప్పుడు ఒకసారి ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాము. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా ప్రజ్వజిత్తుడు అని ఒక ఆయన ఉంటాడు, రాముడి బొమ్మ గీసి, రాముడిలాగా ఒక ఈ ట్రెక్కింగ్ అంటారు చూసారా, అలాంటిది తీసుకొచ్చి సీతమ్మకి చూడు రాముడి తలకాయ నేను చంపేశాను, రాముడు లక్ష్మణుడు పడిపోయి ఉంటే ఆ పుష్పక విమానంలో దాన్ని తీసుకొచ్చి ఇదిగో వీళ్ళు చచ్చిపోయారు, ఇలా ట్రిక్కీ చేసేవాడు అనమాట. వీరత్వం గురించి వస్తే ఇంకా ఈ కార్తవీర్యార్జునుడు స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఆయన 1000 చేతులతో ఇట్లా సముద్రం మొత్తాన్ని ఆపేస్తే సంధ్యావందనానికి వెళ్ళినప్పుడు రావణుడు ఇదేంటి వాటర్ రావట్లేదు అట్లంటే మనోడితో యుద్ధానికి వెళ్తాడు. కార్తవీర్యార్జునుడు మన ఈ సినిమాలో చేతులు ఇట్లా విరిచేస్తారు చూసారా, రావణుడిని ఇట్లా విరిచేసి ఒక బోన్లో బంధించేశాడు. అంత భయంకరంగా. మళ్ళీ ఆయన గురువు గారు వచ్చి అరే పోనీ పాపము వదిలేయట్లని చెప్తే, మొత్తం రావణాసురుడి స్టోరీ మొత్తం ఎవడో ఒకడు వచ్చి ఇట్లా విడదీస్తే బయటికి రావడమే ఉంది, కానీ తనగా గెలిచింది ఎక్కడ లేదు. అలా వచ్చేసి అప్పుడేమన్నా అహంకారం తగ్గిందా అట్లంటే మళ్ళీ వాలి దగ్గరికి వెళ్తాడు. వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఇదేదో కోతిలాగా ఉందని చెప్పి ఇలా ఉంటే ఆ చంకల మధ్యలో చేతులు పెడతాడనమాట ఇలా. ఇప్పుడు మనం దేశమంతా ప్రశాంతంగా జరుగుతూ ఉంటే ఈ జార్జ్ సోరోస్ వచ్చి మన దాంట్లో చేతులు ఎలా పెడతాడో
ఎవడు ప్రశాంతంగా బతకనీయకూడదు అనేది. సో ఈ క్లారిటీ, జనాల్ని ప్రశాంతంగా చేయలేని వాడు రాక్షసుడు, ఇది అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీలందరికీ జాబులు ఇచ్చాడు కదా, మీడియా అంతా వాడి చేతిలోనే ఉంది కదా, దేనికి ఉంది? వాడి ప్రాపగెండా సెట్ చేసుకోవడానికి ఉంది. మీరు బంగ్లాదేశ్ అల్లర్లో ఎటువంటి ఊచకోత జరుగుతుంది, ప్రత్యేకించి ఆడవారిని ఇలా ఉంటుందన్నమాట. సో ఒక అహంకారము, కామాంధము, ఇలాంటి నెగిటివ్ అన్నిటిని ఉండకూడదు, ఇలాంటివన్నిటిని ఎలా చేయకూడదో నేర్పిన అవతారమే అదనమాట. మరి ఇప్పుడున్న లెఫ్టిస్టులు ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రాపగెండా నడవాలని చెప్పి వీళ్ళ రావణాసురుడికి ఫ్యాన్స్. రావణాసురుడిని ఆదర్శంగా తీసుకుంటే సమాజం భ్రష్టు పడుతుంది, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే సమాజం నిలబడుతుంది. మరి రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే సమాజం నిలబడితే వీళ్ళ ఉద్యోగాలు, వీళ్ళ ఆటలు సాగు కదా. అందుకని రావణాసురుణ్ణి చేస్తూ ఉంటారు. మీరు ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక వీరత్వం గురించి కానీ, రావణాసురుడి పరాక్రమము, అతని క్యారెక్టర్ గురించి, వీటన్నిటి గురించి చెప్పినప్పుడు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో నేను ఇంకో మంచి పాయింట్ ఫీల్ అవుతుంది ఏంటంటే, స్టూడెంట్స్ని కూర్చోబెట్టరు చూడండి. అసలు ఇది యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళకి ఎక్కాలి, ఇక్కడి నుంచే కదా బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు మనకి రాహు కేతు గురించి, ఆ పాములు ఏంటి, ఆ సూర్యుడిని మింగేయటం ఏంటి అని చెప్పిన స్టోరీ 12 సంవత్సరాలు నాకు ఆ రాహుని చూడంగానే, అరే పాములు ఇది కాదు కదా, రాహుకేతు కాదు, సోలార్ ఎక్లిప్స్ ఇట్లా ఉండేటండి. తర్వాత ఈ సద్గురు, ఇట్లాంటి జగద్గురువులు వీటన్నిటిని చదివిన తర్వాత అసలు దాని విషయం ఏంటి, అసలు దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అనేది అర్థమైందనమాట. మన రామనారాయణ క్షేత్రంలో ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్, దీని ఇంపార్టెన్స్ కొంచెం చెప్పాలి. ఇప్పుడు చాలామంది రామాయణాల్లో ఆ రావణుడు సీతని ముట్టుకోలేదండి. ఇలాంటి వాటికి వాల్మీకి రామాయణంలో అసలు 200కి పైగా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ రామాయణాలు ఉన్నాయి. ఎంతోమంది కవులు, దాంట్లో కొన్ని మంచి వర్షన్స్లో ఏం చేశారంటే, మన పరమ భక్తులు ఉంటారు, తులసీదాస్ కానీ, కంబన్ కానీ, వాళ్ళు ఏం చేశారంటే, సాక్షాత్ జగన్మాత సీతమ్మ ఒక రాక్షసుడు ముట్టుకోవడమా, సమస్య లేదు నేను ఒప్పుకోను అని చెప్పి ముట్టుకోలేదు అని రాసేశారు. కానీ అది అబద్ధం. అట్లని చెప్పి మన డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎవరిని అఫెండ్ చేయడానికి చెప్తున్నట్టు కాదు. దీంట్లో పర్ఫెక్ట్ నిజమైన రామాయణము మీరు తెలుసుకోవాలి అంటే అది వాల్మీకే. దాని ఉద్దేశంతో మనం ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. అందులో వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని రకాల రామాయణాలని అక్కడ పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి బిగ్గెస్ట్ అప్రిషియేషన్ మనకి ఇవ్వాలి. యాక్చువల్గా ఇది ప్రపంచానికి ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అవుతుంది. యాక్చువల్లీ శ్రీనివాసరావు గారు రావణాసురుడి క్యారెక్టర్ గురించి ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆదర్శంగా తీసుకునే వాళ్ళకి, ఆయన యుద్ధం చేసేటప్పుడు మొత్తం అన్నిట్లోనూ ఓడిపోతూ వచ్చాడు. లంక మొత్తం ఆంజనేయుడు దహనం చేసి పారేశాడు. ఇంద్రజిత్ చచ్చిపోయాడు. మొత్తం ఆయనకు సంబంధించిన అతి బలవంతులందరూ కూడా మట్టి కొట్టుకుపోయారు. అంటే ఇంకా మళ్ళీ యుద్ధం చేయాలన్నా కూడా ఎవరు ఉండలేరు అనమాట. కుంభకర్ణుడు చచ్చిపోతాడు. ఇంత నష్టం జరిగినా కూడా ఒక్కసారైనా సీతను అనుభవించాలి అనే దాంట్లో ఉంటాడనమాట. అరే నీకు ఎందుకయ్యా, ఇంతమంది ఉన్నారు కదా, నీకు ఏ స్త్రీ కావాలంటే ఆ స్త్రీని నువ్వు అనుభవించు, బయట మేమే సపోర్ట్ చేస్తాం నీకు, అది ఇదంటే శాపం ఉంది కదా. ఆయన రంభ అనుభవించేటప్పుడు నలకుబేరుడు, ఒక పక్క బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ ఆయన్ని శపిస్తారు. నువ్వు ఏదన్నా ఆడదాన్ని అనుభవించాలనుకుంటే నీ తల 100 ముక్కలు అవుతుంది అనే శాపం ఉంటుంది. అది ఆయనకి తెలిసి, మరి ఈయన శాపాన్ని పట్టించుకునేవాడు కదా అంటే, కంపల్సరీ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కదా, నువ్వు కోరుకున్నప్పుడు మరణం అది పనిచేస్తుంది అని తెలిసినప్పుడు శాపం కూడా పనిచేస్తుంది అనే భయం ఉంటుంది. అందుకని సీతమ్మని ముట్టుకోడు. ఇదో క్వశ్చన్ మార్క్. సీతమ్మని లంకలో తీసుకొచ్చాడు కానీ ఇప్పటిదాకా ముట్టుకోలేదు కాబట్టి మావాడు గ్రేటు కాదు. శాపం ఉంది కాబట్టి ముట్టుకోలేదు రావణుడు. ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. మళ్ళీ ఆ లాస్ట్లో యుద్ధము, ఇంతమంది ప్రాణ నష్టం జరుగుతున్నా కూడా కకృతి, ఎట్లయినా ఏదో ఒకటి చేసి సీతమ్మని అనుభవించాలి అనే దాంట్లోకి పోయాడు అనమాట. సో దెర్ ఈజ్ నో కంట్రోల్. ఆయన ఏదో కంట్రోల్ చేసుకుని ఆ కోరికల మీద ఉన్నాడు కాదు. సో అది కూడా లేదనమాట. సో మనం ఏ రకంగా చూసినా కూడా, నేను రావణాసురుడికి ఒకవేళ నువ్వు క్రెడిట్ ఇవ్వాలి నేను అనుకుంటే, ఇందాక జార్జ్ సోరోస్తో కంపేర్ చేశాను కదా, ఆ రకంగా నువ్వు కంపేర్ చేస్తే సోరోస్ కంటే రావణాసురుడు గ్రేట్. ఎందుకంటే అట్లీస్ట్ తపస్సు చేశాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే
వీడు ఇంకా వరస్ట్ అనమాట. వీడు అట్లీస్ట్ భక్తి లేదు, ఏమీ లేదు కదా, కంప్లీట్గా నాశనమే, ప్రపంచాన్ని నాశనం పట్టించేదే ఉంది. సో ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో మనం కంపారిజన్ తీసుకురావాలి అనేది. రావణాసురుడు నువ్వు రాముడితో కంపేర్ చేసి ఇప్పుడు జరుగుతున్న ప్రాపగేండా అంతా కూడా ఇదే. రాముడిని మనం కించపరిస్తే మంచి పనులు ఏం చేయలేక్కర్లేదు కదా, మంచిగా బతకక్కర్లేదు, ఏకపత్ని వ్రతం చేయనక్కర్లేదు, ఎంతమందితో కావాలంటే ఎంతమందితో, మొత్తం ఈ కామము, ఈ ఎడారి మతాలు ప్రమోట్ చేసే ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఇది మనకి ఒకప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారంటే మన శాస్త్రాలు, మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. మనకి ఎలా బతకాలి అనేది అర్థమైపోతుంది. సో ఇలాంటి విషయాలను మనం రావణాసురుడి దగ్గర నుంచి ఎలా బతకకూడదో నేర్చుకోవచ్చు అనమాట. లాస్ట్కి ఇప్పుడు ఈ లెఫ్టిస్టులు అంతా ఎలా ఉంటారంటే, పొరపాటున రావణాసురుడు బతికి మళ్ళీ వచ్చాడు అనుకోండి, చూసి సిగ్గుపడతాడు. అరే నేను అవతారం ఛాలెంజ్ చేశాను రా, నా పని అయిపోయింది, నా శాపము, మీరు మళ్ళీ అవమానం ఫీల్ అవుతారు. అంత వర్స్ట్గా చేస్తుంటారు ఇప్పుడు జనాలు. సో దయచేసి అలాంటివి మానేయండి. మీకున్న బలంతో, మీకున్న మేధశక్తితో ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఎదురైనప్పుడు ధీటుగా సమాధానం ఇవ్వండి అని ఏదో 4 ముక్కలు చెప్పాను, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నా పేషెంట్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన శ్రీరామచంద్ర గారికి, ఇక్కడ సభ మీద ఉన్న ఎంతోమంది పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు అందించిన సాక్షాత్ శ్రీరాముడికి జై శ్రీరామ్.